హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పూజ శుక్రవారం శ్రీ లలితాదేవి పూజ. 108 మల్లె పువ్వులతో సుగంధభరితమైన మల్లె పువ్వులంటే లలితాదేవికి చాలా ఇష్టం. శుక్రవారం రోజు ఎరుపు రంగు ఒత్తులతో కూడా దీపారాధన చేస్తే కుంకుమ ఒత్తులతో చాలా శ్రేష్టం అండి. శుక్రవారం రోజు పాటించాల్సిన నియమాలు అంతేకాదండి, మనము దీపారాధన చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. ఆ తప్పులేంటో కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా పూజ గదిని అంతటిని కూడా చక్కగా అలంకరించానమాట. అలంకరించి దీపారాధన కుందులకు కూడా గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టాను. ఎప్పుడూ కూడా మనము కొన్ని తప్పులు చేస్తూ ఉంటామండి. దీపారాధన చేసినప్పుడు కుందులు తోముకొని నీట్గా క్లాత్తో తుడుచుకోవాలి. తడి కుందులలో ఎప్పుడూ కూడా దీపారాధన నూనె వేసి ఒత్తి వేసి దీపారాధన చేయకూడదండి. శుభ్రంగా పొడిగా ఉన్నటువంటి కుందుల్లోనే నూనె వేసి ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. ఎందుకంటే తడి ఉన్న వాటి మీద ఎప్పుడు కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటారు. అందుకని తడి ఉన్న కుందుల్లో దీపం అనేది పెట్టకూడదు. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలాగ ఒత్తులు వేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి దీపపు కుందుల కింద ప్లేటు పెట్టి, దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర పువ్వు కూడా పెట్టాలి. తరువాత మనము అలంకరించుకోవాలండి అమ్మవారిని. శ్రీ లలితాదేవియే నమః, ఓం శ్రీ లలితాదేవియే నమః, ఓం శ్రీ లలితాదేవియే నమః అన్న మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి ధూపం వెయ్యాలి. ఓం శ్రీ లలితాదేవియే నమః, ఓం శ్రీ మాత్రే నమః. శుక్రవారము చాలా పరమ పవిత్రమైన రోజు. నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి మణిదీప వర్ణన, సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకొని అమ్మవారికి మణిదీప వర్ణన అనేది చదువుకుంటాను. అమ్మ శక్తి స్వరూపిణి. అమ్మ ఏ కార్యం తలపెట్టినా అందులో మనము చక్కగా విజయం సాధిస్తాము. అమ్మని వేడుకుంటే ఎటువంటి కష్టాలు కూడా పటాపంచలైపోతాయన్నమాట. శుక్రవారం నా పూజ. అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యం. అంతేకాదండి, మల్లె పువ్వులతో పూజ. శ్రీ లలితాదేవికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి, లేకపోతే ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు మంత్రం చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట. మనము దీపం పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే కదండి. దీపపు కుందులు తడి లేకుండా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా నుదుటిన ఆడవాళ్ళు కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టుకొని తలలో బొట్టు పెట్టుకున్న తర్వాత పూజ అనేది స్టార్ట్ చేయాలి. తర్వాత దేవుడి గది పరిశుభ్రంగా ఉండాలండి. ఎప్పుడూ కూడా నీళ్ళతో తుడుచుకొని ముగ్గు వేసుకొని పూజా మందిరం చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకొని అప్పుడు పూజ చేయాలి. ద్వారబంధం దగ్గర నీళ్లు చల్లి ముగ్గులు వేసి వాకిళ్ళు గీసి పసుపు కుంకుమతో ఎప్పుడూ ద్వారబంధం నిండుగా పసుపు కుంకుమలతో ఉండాలి. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా నెత్తి విరబోసుకొని దీపారాధన అనేది చేయకూడదు. ఆడవాళ్ళకి కాళ్ళకి పసుపు, నుదుటిన కుంకుమ ఉండేలా చూసుకొని అప్పుడు పూజ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందండి. ఆడవాళ్ళు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అంతేకాదండి, ఆడవాళ్ళు చీపిర్లను ఎప్పుడు తొక్కకూడదు, చీపిరిని ఎప్పుడు తిరగబెట్టకూడదు. మనం ఎప్పుడు చీపిరిని పడుకోబెట్టాలి. ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. లక్ష్మీదేవి కష్టాలు తెప్పించదు, అమ్మ అనుగ్రహం ఉంటుందన్నమాట. అంతేకాదండి, పూజ గదిలో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి దగ్గర పసుపు కుంకుమ ఉండాలి. చాలామంది పసుపు కుంకుమ పురుగు పడుతుంది అని అంటున్నారు. ఏమీ లేదండి, పసుపులో ఒక లవంగాయి, కుంకుమలో ఒక లవంగాయి, లేకపోతే పసుపులో ఒక కర్పూరం బిళ్ళ, కుంకుమలో ఒక కర్పూరం బిళ్ళ వేసినట్టయితే మనకి కుంకుమ పసుపు పురుగు అనేది పట్టదనమాట. ఎప్పుడూ కూడా అన్నపూర్ణాదేవిని ఉండేలా చూసుకోవాలండి. పూజ గదిలో మనము దీపం వెలిగించిన తర్వాత ధూపం వేసి నైవేద్యం పెట్టాలండి. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదనమాట. ఈరోజు శుక్రవారం నా పూజ. అమ్మవారికి మల్లె పువ్వులతో పూజ అండి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ లలితాదేవియే నమః, ఓం శ్రీ లలితాదేవియే నమః అని అమ్మవారికి మల్లె పువ్వులతో పూజ చేసుకున్నానండి. ఇప్పుడు మల్లె పువ్వులు బాగా సీజన్ అనమాట. శుక్రవారం వచ్చిందంటే లలితాదేవికి చక్కగా మల్లె పువ్వులతో పూజ చేయండి. చాలా చాలా మంచిది. అమ్మవారికి సుగంధభరితమైన మల్లెలన్నా విరజాజులన్నా, అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులన్నా కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః. హర హర మహదేవ శంభో శంకర, హర హర మహదేవ శంభో శంకర అని ఆ అమ్మని
భక్తి శ్రద్ధలతో ఎవరైతే కొలుస్తారో ఆ ఇంట అమ్మ అనుగ్రహం ఉంటుందన్నమాట. కష్టాలు ఉండవు. ప్రతి శుక్రవారం మల్లెలతో, ఈ సీజన్ అంతా మల్లెపూలు వస్తున్నాయి కాబట్టి చక్కగా అమ్మవారికి మల్లెలతో పూజ చేయండి. పూజ చేసినంతసేపు కూడా ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః, హరహర మహాదేవ శంభో శంకర, లేకపోతే ఓం శ్రీ లలితాదేవియే నమః అని అమ్మవారికి చక్కగా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. ఈ శుక్రవారం నేను అమ్మవారికి ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన, ధూపం వేసి మల్లె పువ్వులతో పూజ చేసుకొని అన్నీ కూడా ఎరుపు రంగు పువ్వులతో అలంకరణ చేసి పాలను నైవేద్యంగా పెట్టి సింపుల్గా ఈ శుక్రవారం మా ఇంట్లో ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి పూజ శుక్రవారం శ్రీ లలితాదేవి పూజ అనేది చేసుకోండి. సొంత ఇంటి కళ, ఉద్యోగము, సంతానం ఏదైనా సరే అమ్మవారికి మణిదీప వర్ణ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి మణిదీప వర్ణన అనేది చదువుకోండి. ఇంట్లో చాలా చాలా మంచిది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారండి. నేనైతే ఈ శుక్రవారం సంధ్యాదీపం పెట్టుకొని అమ్మవారికి మణిదీప వర్ణ అనేది చదువుకుంటాను. దీపారాధన చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పారు కదండి, మీరు కూడా పాటించండి. లక్ష్మీదేవి ఇంటిలో ఉంటుందన్నమాట. చూసారండి, అమ్మవారు మల్లె పువ్వుల మధ్య లలితమ్మ ఎంత అందంగా ఉన్నారో నా దిష్టే తగిలేలా ఉంది. అమ్మ తర్వాత అమ్మకు దిష్టి సుక్కు కూడా పెడితే అమ్మకు దిష్టి అనేది తగలదనమాట. చూసారా, అమ్మవారి ముత్యాల దండ వేశాను, అమ్మవారిని అలంకరణ చేశా, మల్లె పువ్వులతో పూజ చేసుకున్నాను. అమ్మని మనస్ఫూర్తిగా ఎవరైతే వేడుకుంటారో ఆ ఇంట కష్టాలనేవి ఉండవన్నమాట. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను.